కేసీఆర్ గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఒక్కటి కూడా నిజం ఉండదు. ఒకనాడు ల్యాండ్ వ్యవసాయం చేయాలి, నేను రైతాంగం యొక్క మేలు కోసమే ఆలోచన చేస్తానని ముఖ్యమంత్రి గారు సన్నవడ్లు మాత్రమే వేయాలని చెప్పి హుకుం జారీ చేశారు. రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారి మాటలు విశ్వసించి సన్నవడ్లు పండిస్తే ఎక్కడ కూడా ఒక 50 రూపాయలు ఎక్కువ ధర ఇచ్చిన పాపన పోలే. సన్నవడ్లు వేస్తే ఈల్డింగ్ తక్కువ వస్తుంది, సన్నవడ్లు వేస్తే ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది, సన్నవడ్లు వేస్తే ఎక్కువ రోగాలు ఉంటాయి, పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. కానీ సన్నవడ్లు వేయమని ఒక మాట చెప్తే దాన్ని ఆచరించిన రైతాంగానికి సన్నవడ్లు పండిస్తే వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టింది తప్ప సన్నవడ్లకు ఒక 50 రూపాయలు కూడా ఎక్కువ ఇవ్వలేదు. నెంబర్ 1. ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్తా ఉన్నారు సమగ్ర వ్యవసాయ పద్ధతులన్నీ కూడా అమలు కావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు నిర్మాణం చేసింది. ఇవాళ నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఏ రైతు వేదికల మీదనైనా ఈ ప్రభుత్వం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రైతాంగం యొక్క సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారంగా వ్యవసాయాన్ని ఆచరించిందా? ఇప్పటికీ లేదు. అవి కేవలం పశువులు కట్టేసేటువంటి దొడ్లలాగా మారిపోయినాయి తప్ప, ఓ పాడుబడ్డ గబ్బిలాల కొంపలాగా మారిపోయినాయి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు వేదిక రైతుల యొక్క చర్చలు కానీ వ్యవసాయాన్ని ముందు తీసుకునే దానికోసం ఉపయోగపడతలేదు. సత్యం. ఆరంభ శూరత్వం తప్ప ఎక్కడ కూడా దాన్ని కొసదాకా తీసుకుపోవడానికి దానికి నిదర్శనం ఈ రైతు వేదికలు. మూడవది, ఒకనాడేమో పత్తి వేయొద్దు అని చెప్పిండు, ఇవాళేమో వరి వేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మునుపట్లాగా ఉప్పుడు బియ్యానికి తమిళనాడులో డిమాండ్ లేదు, కేరళలో డిమాండ్ లేదు. మీరు పండించిన వడ్లు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా పండించండి, కానీ వాటిని మాత్రం రా రైస్గా మాత్రమే పంపండి తప్ప ఉప్పుడు బియ్యంగా పంపొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. దానికోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధాలాడి వడ్లు కొనొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక్కటే ముఖ్యమంత్రి గారు సూటిగా అడుగుతా ఉన్నా, 7 సంవత్సరాల కాలంలో మీరు అనేక మార్లు ఒక మాట చెప్పారు, ప్రాజెక్టు కడుతున్నా, రైతాంగానికి రైతు బంధిస్తున్నా, వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది, ఈ మొత్తం దేశంలో రిచెస్ట్ రైతు ఎక్కడ ఉన్నాడంటే తెలంగాణలో మాత్రమే ఉన్నట్టుగా అని ఫోజు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆనాడు ఆ వడ్లని కొన్నది కేంద్ర ప్రభుత్వమా మీరా? ఆనాడు వడ్లు కొన్నది కేంద్ర ప్రభుత్వం, సంచులు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం, శుతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, హమాలి ఛార్జీలు పే చేసింది కేంద్ర ప్రభుత్వం, తరుగు భరించింది కేంద్ర ప్రభుత్వం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐలో పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 30 రూపాయలకు కిలో బియ్యం పడితే 3 రూపాయలకు తెలంగాణకు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ సొమ్మొక్కడిది సోకొకటిలాగా కేంద్రం 7 సంవత్సరాలకి పనిచేస్తే ఒక గింజ కూడా లేకుండా కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి జబ్బలు తెచ్చుకున్న మీరు ఇది అబద్ధమా నిజమా? ఒకసారి రైతాంగం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఆ అబద్ధాలని పెద్దగా చెప్పుకొని పెద్ద నోరు చేసుకొని దబాయించే ప్రయత్నం చేసి దాన్ని నిజమని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కేసీఆర్ నైజం, కేసీఆర్ స్వరూపం ఏందో అర్థమైన తర్వాత ఇవన్నీ కూడా చెల్లవు. రేపు కూడా రైతాంగం తప్పకుండా తెలంగాణలో ఇలా 100 పొలాలలో పత్తి పండదు, 100 పొలాలలో మెట్ట పంటలు వేయలేం కాబట్టి 100 పొలాలలో తప్పకుండా పండేది వరిధాన్యమే కాబట్టి వరిధాన్యాన్ని కేంద్రం కొంటది. ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇవాళ పెద్ద టెక్నాలజీ వచ్చింది, నూకలు కాకుండా వచ్చే టెక్నాలజీ వచ్చింది, రకరకాల పద్ధతుల్లో బియ్యం పట్టించే టెక్నాలజీ వచ్చింది. కాబట్టి ఆ టెక్నాలజీని ఇలా అడాప్ట్ చేసుకోలేక, ఆ టెక్నాలజీకి సపోర్ట్ చేయలేక ఇవాళ కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది తగదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్లు కొన్నది, డబ్బులు పే చేసింది. రాబోయే కాలంలో కూడా వడ్లు పండిస్తే కేంద్రం కొంటది, బియ్యాన్ని తప్పకుండా కొంటది. ఆ బియ్యం ఉప్పుడు బియ్యం వద్దని చెప్తా ఉంది. కాబట్టి ఆ రైస్ ఏందో ఆ పద్ధతి ఏందో అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీరు రైతాంగాన్ని వంచే ప్రయత్నం చేయొద్దని, రైతాంగాన్ని బెదిరకొట్టే ప్రయత్నం చేయొద్దని, సీడ్ కంపెనీల మీద మీ నియంత్రణ ఉండొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. కేవలం ఆర్టీసీలో ఉన్న కొన్ని ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రక్రియ, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రెగ్యులైజ్ చేసే ప్రక్రియ, అవి తప్ప పెద్ద ఎత్తున లేవు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇప్పటివరకు కండక్ట్ చేయలేదు.
2011లో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ వచ్చింది తప్ప ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. రెండవది నోటిఫికేషన్ లేవు కాబట్టి నోటిఫికేషన్ వెంటనే జారీ చేసి ఇవాళ వాళ్ళ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పిఆర్సీ కమిటీ రిపోర్ట్ సందర్భంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా వెంటనే ఆ 1,91,000 ఉద్యోగాలు నింపడానికి నోటిఫికేషన్ జారీ చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ 16వ తారీఖు నాడు ఇలా ధర్నా చేయబోతూ ఉంది. తప్పకుండా దాంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి నిరుద్యోగ యువతకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. రెండవది విశ్వవిద్యాలయాలు కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి కాబట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో స్కెల్టన్ స్టాఫ్ కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి కాబట్టి విశ్వవిద్యాలయాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మూడవది ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగులైతే ఏ చిన్న నౌకరు చేసేటువంటి వాళ్ళు ఉండరు వాళ్ళకి పర్మనెంట్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి పర్మనెంట్ కాదు కదా, వాళ్ళకి జీతాలు కూడా సక్రమంగా వస్తలేవు. ఏ నెలకు ఆ నెల వాళ్ళ జీతభత్యాలు చెల్లించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడే 31% నుంచి 35% చేసాను. సెస్ కూడా వేసినాం మేము. 35.52 ఎంతో ఉండే నేనున్నప్పుడే. అదంతా కూడా తప్పు. నేను ఒకటే మాట్లాడుతున్నా, పెట్రోలియం ఉత్పత్తులని కేంద్ర ప్రభుత్వం ఆనాడు జిఎస్టీ పరిధిలో తీసుకెళ్లాలని చెప్పి మమ్మల్ని అడిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆనాడు నేను జిఎస్టీ పరిధిలోకి లిక్కర్ కానీ పెట్రోలియం ఉత్పత్తులు కానీ మేము చేయలేమని చెప్పి నిరాకరించాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయంలో పెట్రోలియం ఉత్పత్తుల మీద వచ్చేటువంటి ఆదాయం కానీ లిక్కర్ మీద వచ్చే ఆదాయం కానీ చాలా ఎక్కువ కాబట్టి ఇవి కూడా కేంద్ర పరిధిలోకి పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కొట్లాడినాం. అంటే అర్థం ఏంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదాయం పెట్రోలియం ఉత్పత్తుల మీద లిక్కర్ మీద ఎక్కువ ఉంటేనే కదా మేము చేసింది. ఇవాళ మొన్న కూడా హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా ఢిల్లీకి పోయి ఎక్కడ కూడా పెట్రోలియం ఉత్పత్తులని జిఎస్టీ పరిధిలో తీసుకురావద్దని చెప్పాడు. కానీ ఇవాళ కూడా అంగీకరించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో తగ్గించిందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ ధర పెరుగుతున్నప్పుడు ఆ ట్యాక్స్ వల్ల ఇంకిత పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెరిగిన ధర మీద మన ట్యాక్స్ పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి ప్రజల్ని దోసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కనుక ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సోయి ఉంటే ఒక ప్రభుత్వంగా ప్రజాక్షేమం కోరే వాళ్ళు నిజమే అయితే తప్పకుండా అనేక రాష్ట్రాలు ఇలా పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం తగ్గించుకున్నారు. అనేక రాష్ట్రాలు తగ్గించుకున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్స్ని తగ్గించుకొని మన ప్రజలకు మేలు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఇతరుల మీద మేము నెపం నెట్టి తప్పించుకునేటువంటి ధోరణి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారంటే అధికారంలో ఉన్న పార్టీ అన్నీ నాకే తెలుస్తాయి కదా, అన్నీ మేమే చేస్తాం కదా అంటే భావన ఉంటుంది. కానీ ఇవాళ అర్థమైంది ఆయనకు. ప్రజాస్వామ్య చరిత్రలో అది ఏ ప్రభుత్వాలైనా ఉండవచ్చు కాక ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఇవాళ అనేక రూపాలు ఉంటాయి. అందులో ఒక రూపం ధర్నా చౌక్. ఇవాళ ప్రజాస్వామ్యంలో ధర్నా చౌక్ లేకుండా చేయాలని చెప్పే పద్ధతి ఏంటిది? నియంతృత్వం. అది చక్రవర్తుల పాలన తప్ప, రాచరిక పాలన తప్ప అది ప్రజాస్వామ్యం కాదు. ఇవాళ వాళ్ళు గతంలో అనేకం వద్దనుకున్నారు, మళ్ళీ చేస్తారు. 2 నాలుకలు తోడినట్టు వాళ్ళకు ఏది అవసరం ఉంటే అది ముందుకు పెట్టి అదే గొప్పదన్నట్టుగా వాళ్ళు చేసేదే గొప్పదన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ధర్నా చౌక్ ఆనాడు బంద్ చేయడం అప్రజాస్వామికమని చెప్పి అందరూ భావించారు. ఇవాళ కూడా భావిస్తా ఉన్నాం. ధర్నా చౌకులు ఉండవలసిందే. ధర్నా చౌకులు ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదికలు కావాల్సిందే.